ఏపీలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి భారత చైతన్య యువజన పార్టీ స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ తెలిపారు. పొంగనూరులో 100 మంది పెద్దిరెడ్డిలు వచ్చినా తన గెలుపు ఖాయమంటున్న రామచంద్ర యాదవ్ తో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఒక చిన్న వ్యాపారవేత్తగా ఆవిర్భవించినటువంటి రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో ఏదైతే జనసేన నుండి పోటీ చేసినటువంటి ఆయన ఇవాళ ఏకంగా బీసీవై పార్టీని స్థాపించినటువంటి పరిస్థితి. పొంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో కూడా ఆయన పార్టీ పోటీ చేస్తుంది. మరి ఎందుకు ఆయన పార్టీ స్థాపించారనేటువంటి అంశాలు కూడా ఆయన మనతో ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఒక చిన్న వ్యాపారవేత్తగా ఉద్భవించి ఆ తర్వాత లాస్ట్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. అలాంటి ఆయన ఈవేళ ఏకంగా పొంగనూరులో అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఈవేళ పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించేటువంటి క్రమంలో మీ ప్రధాన లక్ష్యం ఏమిటి? పొంగనూరు నియోజకవర్గంలో గత దశాబ్దాల కాలం నుండి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీరలేదు, ఇక్కడ రైతులకు కానీ యువతకు కానీ మంచి జరగలేదు, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు అనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో ఇక్కడ నియోజకవర్గంలో మార్పు కోసము అభివృద్ధి కోసము ఆనాడు పోటీ చేయడం జరిగింది. పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్న అరాచకాలు గాని, రౌడీయిజం గాని, దౌర్జన్యాలు గాని, భూ కబ్జాలు గాని, అదే విధంగా పాల రైతులకు చేస్తున్న అన్యాయం కానీ, పాల రైతులను దోచుకుంటున్న దాని మీద గాని, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ఎటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయకుండా పూర్తిగా ప్రాజెక్టుల పేరు చెప్పి రకరకాలుగా అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో వాటన్నింటి మీద కూడా గత 5 సంవత్సరాల నుండి నేను ఎక్కడ రాజీ లేని పోరాటము కొనసాగించాను. దీని మీద నాకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు, అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు, దాడులు చేశారు, అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఎక్కడ నేను వేటిని పట్టించుకోకుండా ఈరోజు నియోజకవర్గంలో రైతుల కోసం కావచ్చు, యువత కోసం కావచ్చు, అతను చేస్తున్న దౌర్జన్యాలని అరికట్టడం కోసం కావచ్చు, అన్ని రకాలుగా పోరాటం చేస్తూనే ఒక 3వ ప్రత్యామ్నాయం దిశగా, ఒక న్యూ జనరేషన్ పాలిటిక్స్ దిశగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అందరి ఆకాంక్షకు అనుగుణంగా బీసీ యువజన పార్టీని స్థాపించడం జరిగింది. గత 8 నెలల్లో పార్టీని పూర్తిగా అన్ని స్థాయిల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ మేనిఫెస్టో, పార్టీ సిద్ధాంతాలు అన్ని రకాలుగా తీసుకెళ్లే కార్యక్రమం చేశాము. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ తరఫున సుమారు 55 మంది అభ్యర్థులు అసెంబ్లీకి, అదేవిధంగా 8 మంది అభ్యర్థులు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 24 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోరుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా మా పార్టీని ఆదరిస్తారనే నమ్మకంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. పొంగనూరు నియోజకవర్గంలో నుండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించడానికి తాను ప్రధానంగా బీసీవై పార్టీని స్థాపించనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈవేళ రామచంద్ర యాదవ్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి